హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి కమర్షియల్ షటర్లతోని మంచి కార్నర్ బిట్టు హౌస్ చూస్తున్నారో అలాంటి వారి గురించి ఈరోజు బిఎన్ రెడ్డి నగర్ నుంచి కేవలం 7 కిలోమీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా తుర్క ఎంజాల్ సాగర్ హైవే కమాన్ నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఇల్లుకు అతి దగ్గరలో మంచి బస్ రోడ్ ఫెసిలిటీతోని మంచి కార్నర్ బిట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ వెతికి మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవడం అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఈ కమర్షియల్ బిట్ ఎక్కడుంది పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్న ఈ 2 ఇళ్ళలో వివరాలకు వెళ్ళే ముందు ఈ ఇల్లుల యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు తుర్క ఎంజాల్లోని మనకు వింటేజ్ హోమ్లో ఉంటాయి. మనకు ఈ వింటేజ్ హోమ్ అనేది మనకు తుర్క ఎంజాల్ సాగర్ హైవే నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి ఎక్సలెంట్ మంచి కాలనీ. ఈ కాలనీలో వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్, విశాలమైన మంచి 2 పెద్ద పార్కులు, అదే కాకుండా మనకు మంచి కమ్యూనిటీ హాల్ ఉంటుంది. అదేవిధంగా మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజు, కృష్ణా వాటరు, మనకు ఎలక్ట్రిసిటీ ప్రతి ఒక్కటి క్లియర్గా ఉన్నాయి. అన్ని రకాల మంచి మంచి ఇల్లులు కూడా ఉంటాయి ఇందులో మనకు. అదే కాకుండా మనకు ఇల్లుకు అతి దగ్గరలో బస్ తిరిగే రోడ్డుకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. ఇక మనం ఇల్లుల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు మొదటగా మనం కార్నర్ బిట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 111 గజాలలో ఈస్ట్కి వచ్చేసి మనకు 40 ఫీట్ల రోడ్డు, సౌత్కి వచ్చేసి మనకు 30 ఫీట్ల రోడ్ ఇవ్వడం జరిగింది. 111 గజాలలో 25x40 డైమెన్షన్స్లో మనకు G+1 కట్టడం జరిగింది. టోటల్ ఎసెప్ట్ వచ్చేసి కింద పైన కలిసి మనకు 1900 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 3 షట్టర్లు, ఒక 2 కార్ల పార్కింగు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. మనకు ఇది కార్నర్ బిట్ ఇది ఒకటి. ఇక దీని పక్కకే మనకు ఓన్లీ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. అది కూడా సేమ్ కింద పైన కలిసి మనకు 1900 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. 25x40 డైమెన్షన్స్తోని కింద ఒక కార్ పార్కింగు, 1 BHK పోర్షను, పైన వచ్చేసి మనకు 2 BHK పోర్షను విశాలంగా ఉంటుంది. ఈ రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ ఫేసింగ్తోని అద్భుతంగా ఉంటుంది. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు కార్నర్ బిట్లో ఉంటుంది. మనకు 40 ఫీట్ రోడ్డు అండ్ 30 ఫీట్ రోడ్తో మనకు కార్నర్ బిట్ చూపించబోతున్నాను. ఈ ఇల్లుకు ఆ ఇల్లుకు తేడా ఏంటంటే ఇల్లుకు వచ్చేసి మనకు 3 షటర్లు, 2 కార్ల పార్కింగ్ ఇచ్చారు. ఆ ఇల్లుకు వచ్చేసి మనకు కింద ఒక కార్ పార్కింగు, ఒక 1 BHK పోర్షన్ ఇచ్చారు. దయచేసి ఈ విషయం గమనించగలరు. లోపలికి ఈస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాను. మనకు లోపలికి ఎంట్రీ కాగానే మనకు 3000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చి మనకు బోర్ పాయింట్ ఉంది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. 25x40 డైమెన్షన్స్ చాలా అరుదుగా దొరికే డైమెన్షన్స్ ఇవి. మనకు 3 షటర్లు అయితే చూస్తున్నారు కదా. దాని డైమెన్షన్ వచ్చేసి ఒక్కొక్క షటర్ సైజ్ వచ్చేసి మనకు 10x11తోని 3 షటర్లు కట్టడం జరిగింది. చూసుకోండి, విశాలమైన మంచి పార్కింగు. ఈజీగా ఒక 2 కార్లు, ఒక 4 బైకులు పట్టే విధంగా మంచి విశాలమైన పార్కింగు. కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు కంప్లీట్ శాండ్తోనే కట్టడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. రెడ్ బ్రిక్తోని మంచి సిమెంట్తోని ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా ఈ కన్స్ట్రక్షన్లో తీయడం గల కారణమే అది. మీరు కన్స్ట్రక్షన్ మంచిగా చూపించాలన్న సదుద్దేశంతో కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు చేయడం జరిగింది. మంచి వాటర్ ప్యూరిటీ కూడా చాలా బాగా చేస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మెట్ల కింద వచ్చేసి మనకు షటర్ వాళ్ళు వాడుకునే విధంగా ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పైకి వెళ్ళడానికి మనకు మెట్లు ఉన్నాయి. 2 BHK పోర్షన్ పైన ఎలా ఉందో చూద్దాం. ఈ ఇల్లుల లొకేషన్ అయితే విన్నారు కదా. మనకు చుట్టుపక్కల మంచి అద్భుతమైన మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది. దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే తుర్క ఎంజాల్ సాగర్ హైవే కమాన్ నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మనకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. బాలాపూర్ ఎక్స్ నుంచి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. బిఎన్ రెడ్డి నగర్ నుంచి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇటు వచ్చి మనకు ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 ఉంటుంది. అక్కడ నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. మనకు ఆదిపట్ల టీసీ వచ్చేసి మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా కొంగర్కల్లో ఉన్నటువంటి ఫాక్స్ఖాన్ కానీ, కేన్స్ కానీ, కొంగర్కల్ కలెక్టరేట్ కానీ మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు
మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు 19 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి అద్భుతమైన మంచి రోడ్ కనెక్టివిటీతోని, మంచి ఎంప్లాయ్మెంట్ జోన్తోని, మంచి కార్నర్ బిట్ అండ్ ఈస్ట్ ఫేస్లో కానీ 2 ఇల్లులు మీ ముందు తీసుకొచ్చాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. చూసుకోండి, బాల్కనీ కూడా మనకు 7 ఫీట్ బాల్కనీ ఇవ్వడం జరిగింది. మీరు ఈ స్టేజ్లో మీరు తీసుకున్నట్టయితే మీరు కింద మనకు ఫ్లోరింగ్ విషయంలో, బండల విషయంలో చూసుకున్నా కానీ, మార్బుల్స్ కానీ, పైన కలర్ విషయంలో చూసుకున్నా కానీ, ఫాల్సింగ్ డిజైన్ కానీ ప్రతి ఒక్కటి మీ ఛాయిస్ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మనం ఇప్పుడు బాల్కనీలో ఉన్నాము. చూసుకోండి, విశాలమైన 7.5 ఫీట్ల బాల్కనీ ఉంటుంది. మనకు సెక్యూరిటీ పరంగా ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ, వాడబోయే డోర్స్ కానీ, మనకు గొల్లాలు కానీ, హార్డ్వేర్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక విండో కూడా వచ్చింది. చూసుకోండి, చాలా బాగుంటుంది. అందమైన మంచి టైల్స్తోని ప్రతి ఒక్కటి క్లారిటీతో ఇవ్వడం జరుగుతుంది. ఈస్ట్ ఫేస్ సింహద్వారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి, లోపలికి ఎంట్రీ కాగానే మనకు ఇటొక విండో 2 విండోలు ఉండడం వల్ల అద్భుతమైన మంచి వెంటిలేషన్ ఉంటుంది. ఇప్పుడు చూసుకోండి ఎంత విశాలంగా ఉందో, మనకు చాలా బాగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఫాల్ సీలింగ్ డిజైన్స్ అయితే మీరు ఇష్టమని సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. చూసుకోండి, డైనింగ్ ఏరియా కూడా ఎంత బాగుందో. ఈజీగా మనకు ఒక 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఫ్లోర్ మనకు గోడ అయితే మంచి క్వాలిటీగా మనకు అయితే ఇవ్వడం జరిగింది. మంచి వాటర్ క్యూరింగ్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు వీళ్ళ ప్లానింగ్ చూసుకుంటే ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకు కిచెన్, ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి ఒక పూజ గది ఇవ్వడం జరిగింది. ఈశాన్యంలో మనకు యూ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్లతోని అందంగా ప్రతి ఒక్కటి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. మీరు భవిష్యత్తులో కవర్ చేసుకుని సరిపడని మంచి సెల్ఫ్లతోని ప్రతి ఒక్కటి అందంగా అద్భుతంగా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. చూసుకోండి, వాష్ ఏరియా కూడా ఎంత పెద్దగా ఉందో. చూసుకోండి, ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా, ఇటు వచ్చేసి మనకి గిన్నెలు కడుక్కునే విధంగా ఉంటుంది. మనకి ఇది కార్నర్ బిట్ కాబట్టి ఇది సౌత్ రోడ్ అవుతుంది. మనకు కార్నర్ బిట్ కాబట్టి మనకు వెంటిలేషన్ చాలా బాగుంటుంది. మీరు చూస్తున్న కింద పైన కలిసి మనకు 1900 SFTలో మనకు కట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఇంట్లో పెద్ద దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. వీళ్ళ అద్భుతమైన ప్లాన్ ఏంటంటే మనకు ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో, సరిపడని సెల్ఫ్లతోని మంచి ఫేషియస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. 25x40 డైమెన్షన్ అద్భుతంగా ఉన్నాయి. దానికి మంచి వీళ్ళ ప్లాన్ కూడా బాగుంది కాబట్టి ప్రతి ఒక్కటి బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఇంట్లో 6x6 బెడ్ పట్టాగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని, సరిపడని సెల్ఫ్లతోని మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇందులో మంచి చాలా పెద్ద ఉంటుంది. దీంట్లో వాడబడే కుండీలు కానీ, నల్లలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూశారు కదా ఫ్రెండ్స్, మనకు కింద ఒక 3 షట్టర్లు, ఒక 2 కార్ల పార్కింగు, పైన 2 BHK పోర్షన్ చాలా బాగుంది. పైకెళ్ళి టెర్రస్ పైకెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా రేటు గురించి మాట్లాడదాం. చూశారు కదా, మనకు అద్భుతమైన మంచి లొకేషన్లో ఉండడమే కాకుండా చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీతోని, ఇదే కాకుండా మనకు చుట్టుపక్కల మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి మాట్లాడుకుంటే వంశీధర్ స్కూల్ మనకు ఇండస్ వ్యాలీ అయినా సరే కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. ఇవే కాకుండా మనకు MGSR ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మనకు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. ఇవే కాకుండా సూపర్ మార్కెట్లు కానీ, మనకు హాస్పిటల్ ఫెసిలిటీ కానీ, బస్ ఫెసిలిటీ కానీ జస్ట్ మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అన్నీ చేరుకోవచ్చు. అద్భుతమైన మంచి లొకేషన్లో మీ ముందుకు మంచి కార్నర్ బిట్టు ఓన్లీ ఈస్ట్ ఫేస్లో ఉండే ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. మనం టెర్రస్ పై అయితే ఉన్నాము. చూసుకొని మనకు అందమైన హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి అందమైన పరుగోలు కూడా, ఇటు వచ్చేసి మనకు ఈస్ట్కు పరుగోలు ఇవ్వడం జరిగింది, అటు సౌత్ కూడా పరుగోలు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మనము కన్స్ట్రక్షన్ అజాగ్రత్త చేయకుండా మంచి ప్లానింగ్తో, మీకు ముందే చెప్పాను కదా, పైన ఫ్లోరింగ్ కూడా మనకు శాండ్తోనే కట్టడం జరిగింది. మంచి రెడ్ బ్రిక్తో శాండ్తో కట్టడం జరిగింది. మనకు సేల్ కూడా మనకు ఆయిల్ కూడా ఉంది. అది ఓన్లీ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇక ఇల్లులో రేట్ల గురించి మనం మాట్లాడుకుంటే ఏదైతే కార్నర్ బిట్ 111 గజాలు ఉందో దీనికి మనకు 88 లక్షలు చెప్తున్నారు. ఫైనల్ రేట్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఓన్లీ ఈస్ట్ ఫేస్లో ఉన్న ఇల్లు వచ్చేసి మనకు 85 లక్షలు చెప్తున్నారు. అది కూడా నెగోషియబుల్ ఉంటుంది. ఈ 3 లక్షల వేరియేషన్ ఎందుకంటే ఇది కార్నర్ బిట్ ఉంటుంది, కమర్షియల్ ఉంది కాబట్టి మనకు ఒక 3 lakhs ఎక్కువ చెప్తున్నారు. ఇంతకుమించి వేరే ఉద్దేశం ఏమీ లేదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ఎప్పుడూ కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఓ
20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే మనకు 80% బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మీరు ఏ డౌట్ ఉన్నా ఈ ఇల్లుల లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే పైన ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. తను ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లు కానీ ఇలాంటి కమర్షియల్ బిట్లు మంచి గేటెడ్ కమ్యూనిటీలో మంచి లొకేషన్లో చూస్తున్నట్టయితే వాళ్ళకి షేర్ చేయగలరు. మా యొక్క మనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.